కాలమంతా కాపాడి భద్రపరిచి మొన్నటి దినమున నాయన మా కొరకు మేము జ్ఞాపకం చేసుకున్నాము. పాపములో శాపములో నీకు శత్రువులమై ఉండగా మా కొరకు ఈ లోకమునకు వచ్చి నీ ప్రియకుమారుని ద్వారా మాకు సమాధానము కలగజేసిన విధానాన్ని బట్టి వందనాలు. మాకు రక్షణ మార్గము ఏర్పాటు చేసిన విధానాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. జిగటగల దొంగ ఓబి నుండి పైకి లేవనెత్తి సమతలమగు భూమిపై మమ్ము నిలిపిన మా గొప్ప దేవా నీకు వందనాలు. పౌలు అంటున్నాడు, అయ్యో నేనెంత దౌర్భాగ్యుడను, ఎట్టి మరణంనకు నగు శరీరము నుండి నన్ను ఎవరు విడిపిస్తారు? ఓ ఐఎమ్ ఎ wretched మ్యాన్ దట్ హూ విల్ రెస్క్యూ మీ ఫ్రమ్ దిస్ బాడీ ఆఫ్ డెత్. ఐ థ్యాంక్ గాడ్ త్రూ జీసస్ క్రైస్ట్ అవర్ లార్డ్ అండ్ సేవియర్. యేసు క్రీస్తు ద్వారా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను అంటున్నాడు. ఉదయకాలము మా కొరకు, మా పాపముల కొరకు, లోక పాపమును మోసుకొని పోయే దేవుని గొర్రెపిల్లగా సిలువనెక్కి మా పాపములను సిలువలో భరించి వహించి అవమానాన్ని అవన్నీ కూడా సహించి చనిపోయి మా పాపములకు పూర్తి వెల చెల్లించి ఈ దినము తిరిగి మా కొరకు మమ్ము నీతిమంతులుగా తీర్చిదిద్దడానికి తిరిగి లేపబడ్డావని రోమపత్రిక 4:25 అపోస్తలుడైన పౌలు అంటున్నాడు. ఆయన మన అపరాధముల నిమిత్తం అప్పగింపబడి మన నీతిమంతులుగా తీర్చిదిద్దడానికి తిరిగి లేపబడ్డాడు. ఉదయకాలం మమ్మల్నందరినీ ఈ దినము మరి గత సంవత్సరము ఆరాధించలేకపోయాం, స్తుతించలేకపోయాం, గణపరచలేకపోయాం. గుడ్ ఫ్రైడే కానీ, ఈస్టర్ సండే కానీ, ఈ దినము మొన్నటి దినమున నీ సన్నిధిలో ఉండే గొప్ప కృప ఇచ్చారు. మీకు వందనాలు చెల్లిస్తూ ప్రపంచానికి మాకు గొప్ప నిరీక్షణను, శుభప్రదమ నిరీక్షణ దయచేసినందుకు వందనాలు చెల్లిస్తూ స్తుతి ఆరాధన యేసు క్రీస్తు వారి ప్రియ నామంలో నీకు సమర్పిస్తున్నాం ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. దయచేసి కూర్చోండి. ప్లీజ్ బి సీటెడ్. ఎ వామ్ వెల్కమ్ టు దిస్ లోన్ స్టార్ తెలుగు బ్యాప్టిస్ట్ చర్చ్ థర్డ్ సర్వీస్. లోన్ స్టార్ 3వ సర్వీస్ ఆరాధనలోకి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. గ్రేట్ టు ఆల్ ఇన్ ద నేమ్ ఆఫ్ అవర్ లార్డ్ అండ్ సేవియర్ జీసస్ క్రైస్ట్. పునరుత్థానుడైన క్రీస్తు నామంలో మీ అందరికీ శుభములు తెలియజేస్తూ, యేసుక్రీస్తు లేచాడు అని అంటే మీరందరూ కూడా అవును నిజంగా లేచాడని చెప్పాలి. ఆంగ్లంలో అయితే జీసస్ ఈజ్ రిజన్ అంటే ఇండీడ్ హీ ఈజ్ రిజన్ అని చెప్పాలి. యేసు ప్రభు వారు లేచాడు, అదేదో అబద్ధమైనట్టు సందేహంతో చెప్తున్నట్టుంది నాకైతే. యేసు ప్రభు వారు లేచాడు, యేసు ప్రభు వారు లేచాడు. జీసస్ ఈజ్ రిజన్, ఇండీడ్ హీ ఈజ్ రిజన్, జీసస్ ఈజ్ రిజన్. గత సంవత్సరం మనము ప్రపంచము, భారతదేశము సైతం మార్చి 22 నుంచి మనం అందరం కూడా గృహాల్లో ఉండి బయటికి రాలేని పరిస్థితి. 2020 సంవత్సరం, ఈ సంవత్సరం దేవుడు కృప చూపించాడు. కానీ ఇంకా కరోనా కేసెస్లు పెరుగుతున్నాయి. మనందరం ప్రార్థన చేయాలి. మరి ఈ దినము మన మధ్యలోకి మన సంఘ కార్యవర్గం వారు ఏర్పాటు చేసినటువంటి గొప్ప దైవజనులు రెవరెండ్ బి డేవిడ్ దయాసాగర్ గారు ఈ దినము మన మధ్యలో ఈ ప్రత్యేకమైనటువంటి ఆరాధనలో వాక్య పరిచర్య చేయడానికి మన మధ్యలో ఉండడం మనందరికీ చాలా సంతోషకరము, దేవునికి మహిమ అని తెలియజేస్తూ వారిని ప్రేమపూర్వకంగా ఈ ఈస్టర్ సర్వీస్ ఆరాధనలోకి ఆహ్వానిస్తూ ఉన్నాను. ఎ వామ్ వెల్కమ్ టు దిస్ ఈస్టర్ సర్వీస్. ప్రభువైన యేసు క్రీస్తు పరిశుద్ధ నామమున మీకందరికీ ఈస్టర్ శుభాకాంక్షలు తెలియచేస్తున్నాను. దేవుడు నాకు అనుగ్రహించిన ఈ శ్రేష్టమైన సమయాన్ని బట్టి దేవాది దేవునికి, పునరుద్ధానుడు యేసు క్రీస్తు వారికి నా యొక్క వందనాలు. అలాగే నన్ను ఆహ్వానించినటువంటి సంఘ కాపరి రెవరెండ్ ఎంకే శ్రీధర్ శర్మ గారికి, అలాగే సంఘ కమిటీ శ్రీ కె వర్జిల్ కుమార్ గారు చైర్మన్ గారికి, సెక్రటరీ గారు ఎస్కే పాల్ ఖాజా మస్తాన్ గారికి, ట్రెజరర్ గారు పి శాంసన్ గారికి, కమిటీ సభ్యులకు, సంఘానికి నా యొక్క హృదయపూర్వకమైన వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. దేవుని యొక్క మహాకృపను బట్టి ఈ యొక్క ఈస్టర్ దినాన దేవుని యొక్క వర్తమానము అందించడానికి దేవుడు ఈ యొక్క మంచి తరుణం ఇచ్చిన విధానం బట్టి మరొకసారి దేవునికి వందనాలు తెలియచేస్తున్నాను. మా నాన్నగారు రెవరెండ్ బిజి క్రిసోస్టం గారు 1990 సంవత్సరంలో 90-91 ఆ సంవత్సరాల్లో
విక్టర్ గారు ఉన్న దినాల్లో ఈ యొక్క ఆలయంలో మా నాన్నగారి చేత అనేక సార్లు వాక్యమును ఇక్కడ అందించడానికి వారు ఆహ్వానించినారు. ఆ తర్వాత ఈ సర్వీసులో నేను మొట్టమొదటిసారిగా నేను వర్తమానము అందిస్తూ ఉన్నాను. దాన్ని బట్టి కమిటీ వారికి నా ప్రత్యేక వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. ఈ యొక్క ఈస్టర్ శుభ సందర్భంలో ప్రపంచవ్యాప్తంగా యేసుక్రీస్తు వారి యొక్క పునరుద్ధానమును ఈ దినాన జరిగించుకుంటూ ఉన్నారు. యేసుక్రీస్తు వారి యొక్క మరణము, యేసుక్రీస్తు వారి యొక్క పునరుద్ధానము ఈ లోకానికి గొప్ప ఆశీర్వాదకరమైన విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. The birth and resurrection of Christ has brought a great blessing to the whole world. ఈరోజు మానవాళి సంతోషంగా, సమాధానముగా, ఆనందముగా ఉన్నారంటే దానికి కారణము యేసుక్రీస్తు వారి యొక్క జననం, మరణము, పునరుద్ధానమే అనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఈ యొక్క ఈస్టర్ శుభ సందర్భంలో ఐ జస్ట్ వాంట్ టు సే వాట్ ఈస్ ద ఈస్టర్. ఈస్టర్ అనే పదము ఇది జర్మన్ పదముగా మనం చూస్తూ ఉన్నాం. జర్మన్స్ యొక్క పునరుద్ధానములకు వారు ఈస్టర్ అని వారు పెట్టారు. ఒక ఈస్టర్ అనే ఒక మాటకు అర్థము దాటిపోవుట, అనగా మరణముల నుండి జీవములోనికి దాటి వెళ్ళడం. ఫ్రమ్ డెత్ టు ద లైఫ్. యేసుక్రీస్తు ప్రభు యొక్క మరణముల నుండి ఆయన పునరుద్ధానుడయ్యాడు. కాబట్టి ఇది శుభవార్త. ఈ లోకంలో ఎన్ని గ్రంథాలు ఉన్నా ఏ గ్రంథంలో కూడా పునరుద్ధానముల గురించి వ్రాయబడలేదండి. కేవలం ఒక బైబిల్ గ్రంథములోనే, ఒక పవిత్ర గ్రంథములోనే పునరుద్ధానముల గురించి రాయబడి ఉన్నది. కాబట్టి ఇది చరిత్రాత్మకమైనటువంటి ఒక సంఘటనగా నేను మీకు తెలియచేస్తూ ఉన్నాను. ఈ లోకంలో అనేక మంది జన్మించినారు, గురువులుగా, పెద్దలుగా, దేవులుగా పిలువబడినారు. కానీ ఏ ఒక్కరు కూడా మరణమును జయించిన వారు కాదు అనే విషయము మనందరికి కూడా తెలుసు. యేసుక్రీస్తు వారు ఒక్కడే. ఆయన ఈ లోకములకు ఏతించి లేఖముల నెరవేర్పుగా ఆయన మరణించి, మానవుల పాప పరిహారమై మరణించి ఆయన పునరుద్ధానుడై తిరిగి లేచినటువంటి దేవుడు అనే విషయాన్ని మనందరికి కూడా తెలిసినటువంటి విషయమే. ఈ యొక్క పునరుద్ధాన దినమున మనము ప్రత్యేకించి మనము ధ్యానించినట్లయితే ద ఎంప్టీ టూమ్, ఖాళీ సమాధి, యేసుక్రీస్తు వారి యొక్క సమాధిని మనము గమనించినప్పుడు ద ఎంప్టీ టూమ్ ఈజ్ అ విట్నెస్ ఆఫ్ హిస్ రిజరెక్షన్. ఆయన యొక్క ఖాళీ సమాధి యేసుక్రీస్తు వారి యొక్క పునరుద్ధానములకు సాక్ష్యముగా నిలబడి ఉన్నది అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఈవెన్ టుడే ద ఎంప్టీ టూమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ రిమైన్స్ స్టాండింగ్ యాజ్ ఎ లివింగ్ విట్నెస్ of his resurrection. పీటర్ మార్షల్ అనే ఆయన అన్నాడు, the tomb, the door of the tomb was rolled away not because to Jesus to come out but to disciples to go in అన్నాడు. యేసుక్రీస్తు వారి యొక్క సమాధికి పెట్టినటువంటి ఆ రాయి దొల్లింపబడిందంటే యేసుక్రీస్తు ప్రభు బయటికి రావడానికి కాదండి, శిష్యులు లోపలికి వెళ్ళి చూడడానికి. అనగా యేసుక్రీస్తు యొక్క పునరుద్ధానమునకు ఆ బండ ఏమాత్రము కూడా అడ్డమో కాదు. పరిసయ్యులు, శాస్త్రులు పిలాతు ఎదుకు వెళ్ళి, అయ్యా మీరు ఆ సమాధిలో పెడుతున్నారు, రాయి పెడుతూ ఉన్నారు, ఆయన చెప్పిన విధంగా మూడో విధమున ఒకవేళ లేస్తాడేమో, లేక ఆయన శిష్యులు ఆయన మోసుకుని వెళ్ళిపోయి ఆయన లేచాడు అని వారు ప్రోపగాండా చేస్తారేమో, కాబట్టి ఆ రాయిని నీవు బాగా మీరు ముద్ర వేయమని చెప్పినారు. అప్పుడు పిలాతు వారి కోరిక మేరకు ఆయన వాటి సంఖ్యలు వేసి సీలు వేసినట్లుగా మనం చూస్తున్నాం. కానీ ఆ యొక్క సీల్ కుడ్ నాట్ ఏబుల్ టు విస్టాండ్
ఫర్ ద రిజరెక్షన్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. ఆ యొక్క ముద్ర వేయబడినటువంటి ఆ యొక్క రాయి యేసుక్రీస్తు పునరుద్ధానములకు ఏ విధంగా కూడా అడ్డుగా లేదు అనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ప్రియమైనటువంటి వాళ్ళరా, ఈరోజు మన యొక్క క్రైస్తవ్యానికి, మన యొక్క విశ్వాసమునకు పునాది యేసుక్రీస్తు వారి యొక్క పునరుద్ధానము అనే విషయాన్ని నేను మీకు తెలియచేస్తూ ఉన్నాను. పౌలు భక్తుడు అంటాడు, మేము పునరుద్ధానుడైన యేసుక్రీస్తును ప్రకటించుచున్నాం. యేసుక్రీస్తు ప్రభు పునరుద్ధానుడు కాకపోతే మా యొక్క విశ్వాసము వ్యర్థమే అని అంటూ ఉన్నాడు. ప్రియమైనటువంటి వాళ్ళరా, కాబట్టి మనము గమనించినట్లయితే యేసుక్రీస్తు వారి యొక్క పునరుద్ధానము ఇది కల్పితము కాదు, ఇది సాక్షాత్తు వాస్తవము. అనేకులకు ఆయన లేచి అగుపడినాడు, అనేకులతో ఆయన మాట్లాడినాడు, అనేకులతో ఆయన నడిచినాడు. క్రీస్తునందు ప్రియమైనటువంటి వాళ్ళారు. కాబట్టే ఈరోజు ప్రపంచవ్యాప్తముగా యేసు క్రీస్తు వారి యొక్క మరణ పునరుద్ధానములను, ఆ పునరుద్ధానము ద్వారా కలిగిన జీవమును సంఘము అనుభవిస్తూ ఉన్నద విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. వాట్ the resurrection of Christ has brought to us, యేసు క్రీస్తు వారి యొక్క పునరుద్ధానము ద్వారా మనకు కలిగినటువంటి ఆశీర్వాదము ఏంటి అనే విషయాలు నేను క్లుప్తంగా మీతో పంచుకోవాలని ఆశపడుతూ ఉన్నాను. పౌలు భక్తుడు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 20-21వ వచనములో ఈ రీతిగా అంటున్నాడు. బైబిల్లో దయచేసి తెరిచి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 20-21వ వచనాలు. ఇప్పుడైతే నిద్రించిన వారిలో ప్రథమ ఫలముగా క్రీస్తు మృతుల నుండి లేపబడి ఉన్నాడు. మనుషుని ద్వారా మరణం వచ్చును కనుక మనుషుని ద్వారానే మృతుల పునరుద్ధానమును కలిగెను. The men have brought death to this world, but through the death of men have brought the resurrection. చూడండి, ఈ యొక్క మానవుని ద్వారా, మనుషుని ద్వారా మరణం వచ్చిన కానీ ప్రథమ ఫలముగా క్రీస్తు మృతులలో నుండి ఆయన లేపబడ్డాడు. హల్లెలూయా. క్రీస్తు నేడు లేచినంటే మీరేం చెప్పాలా? క్రీస్తు నేడు లేచెను, నిజముగా ఆయన లేచెను. హల్లెలూయా. కాబట్టి యేసు క్రీస్తు ప్రభు ప్రథమ ఫలముగా ఆయన మృత్యుంజయాడు అనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. అందుకే అంటాడు, ఆయన లేపబడని ఎడల మన విశ్వాసము వ్యర్థమే. ఆయన ఖాళీ సమాధి మన క్రైస్తవ్యానికి పునాది. ద ఎంప్టీ tomb of Christ is a foundation of Christianity today. The empty tomb of Jesus Christ is a foundation of the church today. క్రీస్తునందు ప్రియమైనటువంటి వాళ్ళరా, మన విశ్వాసము, మన క్రైస్తవ జీవితము, మన నిరీక్షణ సమస్తము కూడా ఆయన పునాది మీద ఆధారపడి ఉన్నదనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఇక్కడ మనం గమనించినట్లయితే యేసు క్రీస్తు ప్రభు ఆయన యొక్క లేఖనముల నెరవేర్పు కొరకు అయినటువంటి పునరుత్థానం మనం చూస్తూ ఉన్నాం. యెషయా గ్రంథం 53వ అధ్యాయం 10వ వచనం, మార్కు సువార్త 8వ అధ్యాయం 31వ వచనం, లూకా 9:22, మత్తయి 16:21 ప్రకారము లేఖనాల నెరవేర్పు యేసు క్రీస్తు పునరుద్ధానం ద్వారా జరిగింది. దయచేసి 16వ అధ్యాయం 10వ వచనం కీర్తన చదవండి దయచేసి. ఆయన పరిశుద్ధుడు, దేవుని పరిశుద్ధుడుగాన ఆయన కుళ్ళు పట్టనీయడు. ఆయన యేసు క్రీస్తు పరిశుద్ధుడు. ఆయన మరణమును ఏమాత్రము కూడా బంధించలేకపోయింది. ప్రియమైనటువంటి వాళ్ళారా, మానవుడు దేనికి భయపడ్డు కానీ ఒక మరణానికి భయపడతాడు. మెన్ ఆల్వేస్ ఫియర్ ఆఫ్ డెత్.
ఆ మరణ భయము నుంచి విడిపించుటకు యేసుక్రీస్తు ప్రభు ఆయన పునరుత్థానుడయ్యాడనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను ప్రియమైనటువంటి. కాబట్టి ఆ లేఖనాల నెరవేర్పు యేసుక్రీస్తు యొక్క పునరుద్ధానంలో జరిగింది అనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను ప్రియమైనటువంటి వాళ్ళారా. అందుమాత్రమే కాదు, మనము గమనించినట్లయితే మరొక వచనం మనం చూస్తున్నాం. రోమాపత్రిక 4:25 మనం చూసినట్లయితే ఇందాక పాస్టర్ గారు తన యొక్క ప్రార్థనలో ఆయన చేసినారు. రోమాపత్రిక 4:25 దయచేసి చదవండి. ఆయన మన అపరాధముల నిమిత్తము అప్పగింపబడి మనము నీతిమంతులముగా తీర్చబడుటకై, in order to make us righteous, మనల్ని నీతిమంతులుగా తీర్చడానికి ఆయన అప్పగింపబడ్డాడు. To make us righteous. What a privilege that God has given us to be righteous. నీతిమంతుడు ఒక్కడును లేడు. అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతూ ఉన్నారు. కానీ యేసుక్రీస్తు యొక్క మరణ పునరుద్ధానం ద్వారా దేవుడు మనలను నీతిమంతులుగా తీర్చాడండి. ఈరోజు ఆయన యొక్క ఆలయంలో ఇంతమంది మనం చేరామంటే మనందరము కూడా వీఆర్ రైచియస్ పీపుల్ బికాస్ ఆఫ్ హిస్ రిజరెక్షన్. కెన్ యూ బిలీవ్ దాట్? నమ్ముతారండి మీరు? నమ్మిన వారందరికీ మీ చేయి పైకెత్తి హల్లెలూయా చెప్పండి. ఐ బిలీవ్ దాట్ గాడ్ హ్యాస్ మేడ్ మీ రైచియస్. చెప్పండి నాతో కలిసి, యేసయ్య ఆయన పునరుద్ధానము ద్వారా నన్ను నీతిమంతుడిగా చేసినాడు. ఎవరు అండి మనము? పాపులమండి. ఏ యోగ్యత లేనటువంటి వారము. పాపముల చేత అతిక్రమణ చేత చచ్చిన స్థితిలో ఉన్న మనల్ని ఆయన బ్రతికించి ఆయన అప్పగింపబడి ఆయన మనలను నీతిమంతులుగా తీర్చాడండి. వాట్ ఏ ప్రివిలేజ్ దట్ గాడ్ హ్యాస్ గివెన్ us అండి. ఎంత గొప్ప ఆధిక్యత అండి, ఎంత గొప్ప ఆధిక్యత. హెబ్రీయులకు రాసిన పత్రిక 5:9-10 వచనాల్లో, కొలస్సీ 2:13-15 వచనాల్లో ఈ విషయాలు తేటపరుస్తూ ఉన్నాడు ప్రియమైనటువంటి వాళ్ళారా. ఎలాగా మనం నీతిమంతులుగా తీర్చబడ్డాం? రోమాపత్రిక 5:1 మనం చూసినట్లయితే విశ్వాసం మూలముగా మనం నీతిమంతులముగా తీర్చబడి ప్రభువైన యేసుక్రీస్తునందు దేవునితో హి ఈజ్ అ బ్రిడ్జ్ ఫర్ us to have a reconciliation with Almighty God. తండ్రి అయిన దేవునితో మనము సమాధానము కలుగునట్లుగా. What is the indication that we have that we are righteous people? మనము నీతిమంతులము అని చెప్పడానికి గుర్తు ఏంటి? అదేనగా నీవు దేవునితో సమాధాన పడి ఉన్నప్పుడు నీ పొరుగు వానితో నువ్వు సమాధాన పడి ఉంటావు. When you say that I am reconciled with God, that you mean that you have a peace with your neighbor. నీ తోటి వారితో సమాధానం కలిగి ఉంటావు, నీ కుటుంబంలో సమాధానం కలిగి ఉంటావు, నీ బిడ్డలతో సమాధానం కలిగి ఉంటావు, భార్యాభర్తల మధ్య సమాధానం ఉంటుంది. ఎందుకనగా ఆయన సమాధాన అధిపతి. The one who lives in you is a peace. ఆయన సమాధాన అధిపతి. అందుకే అంటాడు పౌలు భక్తుడు, he has given us the ministry of reconciliation. పౌలు భక్తుడు అంటాడు, మనకు ఆయన సమాధాన పరిచర్యను దేవుడు మనకు అనుగ్రహించాడంట. అందుకే యేసుప్రభు చెప్పాడు, సమాధాన పరచువారు ధన్యులు. వారు ఎవరు? దేవుని కుమారులు కుమార్తెలు అవుతారండి. ఇఫ్ యు ఆర్ ఎ పీస్ మేకర్, you are a daughter and sons of God. The resurrection have brought this peace between God and you and have given life in you. నీ జీవితంలో అపునరుద్ధానము ద్వారా అపునరుద్ధాన శక్తి, అపునరుద్ధాన బలము, అపునరుద్ధాన నిరీక్షణ
దేవుడు నీకు నాకు అనుగ్రహించాడండి. వాట్ ఎ ప్రివిలేజ్ దట్ గాడ్ హ్యాస్ గివెన్ us అండి. ఎంత గొప్ప ఆధిక్యత దేవుడు మనకిచ్చినాడు. పౌలు భక్తుడు అంటాడు, విశ్వాసము వ్యర్థము కాకుండా చేయుట కొరకు ఆయన పునరుద్ధానుడయ్యాడంట. విశ్వాసము వ్యర్థము కాకుండా. నిజంగా మన జీవితంలో యేసుక్రీస్తును రక్షకుడుగా మన జీవితంలో ఆహ్వానించిన తర్వాత ఆయన దేవుడని మన నోటితో ఒప్పుకొని మన హృదయం మందు విశ్వసిస్తే మనం రక్షింపబడినా. ఆ విశ్వాసము నిరార్థకం కాకూడదని ఆయన పునరుద్ధానుడయ్యాడండి. ప్రథమ ఫలముగా ఆయన 15వ అధ్యాయం కొరింథీ పత్రిక 15వ అధ్యాయం 14 వచ్చిన దయచేసి చదవండి. క్రీస్తు లేపబడని ఎడల మేము చేయు ప్రకటన వ్యర్థమే. ఆయన దేవుడు మృతుల్లో లేపిన ఆయన గురించి మేము సాక్ష్యము చెప్పి ఉన్నాము. కాబట్టి మన యొక్క విశ్వాసమునకు ఆధారభూతుడు. అందుకే పౌలు భక్తులు అంటాడు, విశ్వాసంలో కర్తయు దాన్ని కొనసాగింప చేయవన్నటువంటి యేసు వైపు చూడమంటాడు. లుక్ unto him who is the author of our faith. If you look unto him, you will have a life అండి. ఆయన వైపు మనం చూస్తే మనకేం కలుగుతుందండి? జీవము కలుగుతుంది. జీవము కలుగుతుంది. అందుకే పేతురు భక్తుడు మొదటి పత్రిక 1:4 అంటాడు, మనకు జీవంతో కూడిన నిరీక్షణ ఆయన పునరుద్ధానం ద్వారా మనకు కలిగిందంటే అండి. జీవముతో కూడిన నిరీక్షణ. వీ హ్యావ్ గాట్ ద లివింగ్ హోప్. ఇఫ్ మ్యాన్ కెన్ లివ్ బై హోప్, హీ విల్ లివ్ ఫర్ లాంగ్. ఒక వ్యక్తి నిరీక్షణతో జీవించగలిగితే ఎక్కువ కాలము జీవిస్తాడండి. మ్యాన్ వితౌట్ హోప్ కెనాట్ లివ్ ఈవెన్ ఎ మినిట్ అండి. రేపు నేను బ్రతుకుతాను, రేపు నేను ఈ పనులు నేను చేసుకుంటాను అదొక నిరీక్షణ, హోప్ మనతో ఉంటే తప్ప రాత్రికి ప్రశాంతంగా నిద్రపోవండి. ఎవరైనా నేను చచ్చిపోతాను, రేపు బతకను అని నిద్రపోతారా? నిద్ర పడుతుందా? దేవాది దేవుడు కుమారుడు యేసుక్రీస్తు ద్వారా మానవునికి కావలసినది నిరీక్షణ. అది కుమారుని ద్వారా మనకు అనుగ్రహించాడండి. ఎవ్రీ డే వి లివ్ బై హోప్ అండి. ద హోప్ విచ్ హ్యాస్ బ్రాట్ టు ద రిజరెక్షన్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. యేసుక్రీస్తు వరకు పునరుద్ధానము ద్వారా దేవుడు మనకు అనుదినము ఆయన నవ నిరీక్షను దేవుడు మనకు అనుగ్రహిస్తున్న. ఈజ్ రెన్యూయింగ్ అవర్ హోప్ ఇన్ ఆర్డర్ టు లివ్ ఫర్ హిమ్ అండ్ ఫర్ హిమ్ అలోన్. ఆయన కొరకు మనము జీవించినట్లుగా, ఆయన కొరకు మనం సాక్షులముగా బ్రతుకు నిమిత్తము ఆయన మనకు నవ నిరీక్షణ అనుగ్రహించాడండి. సమయం తక్కువగా ఉంది కాబట్టి నేను త్వరగా ముందుకు వెళ్తూ ఉన్నాను. కొరింథీయులకు రాసిన పత్రిక, పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 25వ వచనంలో మనం చూసినట్లయితే, సాతానుని నిరాయుధుని చేయుట కొరకు పునరుద్ధానుడయ్యాడు. సాతాను కార్యములను, సాతాను శక్తులను, దురాత్మల సమూహమును నిరార్థకము చేయడానికి, వానిని మన పాదముల కింద పెట్టడానికి ఆయన పునరుద్ధానుడయ్యాడు. ఆయన పునరుద్ధానము ద్వారా సాతాను కార్యాలన్నీ కూడా నిరార్థకము అయిపోయినాయి. లోకంలో సాతానుడు వాడు ఎన్ని ప్రయత్నాలు, ఎన్ని కుయుక్తులు దేవుని బిడల మీద వాడు ప్రయోగించినా కానీ యేసుక్రీస్తు యొక్క పునరుద్ధాన శక్తి ముందు అవన్నీ కూడా అవి నిరార్థకమే. వాటిలో ఏ శక్తి కూడా లేదు. ద రిజరెక్షన్ పవర్ ఆఫ్ జీసస్ ఈస్ ఇన్ us.
ఆయన పునరుద్ధాన శక్తి ద్వారా మనము ఈ లోకమును జయించగలమండి. యు ఆర్ ఏ ఓవర్కమర్. నీవు జయించు విశ్వాసవి, నీవు జయించు సంఘము. బికాస్ ఆఫ్ దిస్ రిజరెక్షన్. The resurrection have brought the power to overcome this world, to face the battle with the enemy of Jesus Christ. అంత మాత్రమే కాదు, క్రీస్తునందు ప్రియమైనటువంటి వాళ్ళారా, ఆయన మరణపు ముళ్ళును విరుచుట కొరకు ఆయన పునరుత్థానుడు అయ్యాడు. He has broke the thorn of death అండి. మరణపు ముళ్ళును విరిచిన. ఓ మరణమా నీ ముళ్ళు ఎక్కడా? ఓ మరణమా నీ విజయము ఎక్కడా? వెర్ ఈస్ యువర్ విక్టరీ? మరణపు ముళ్ళును విరిచినాడండి. వాళ్ళందరికీ తెలుసు, తేనెటీగ ఎవరినైనా కుట్టిందనుకోండి, ఆ ముళ్ళు ఆ యొక్క దేహంలోకి గుచ్చుకొని అలాగ ఇరిగిపోద్దంట. ఇంకా ఆ తర్వాత ఆ తేనెటీగ ఎవరిని కుట్టినా కానీ దానికి ముళ్ళు ఉండదు కాబట్టి దాని ఎవరికి ఆ యొక్క నొప్పి కూడా తగలేదు కదా. ఆ యొక్క ముళ్ళు విరచబడింది కాబట్టి ఆ యొక్క మరణపు ముళ్ళు యేసయ్య ఆయన తలకు గుచ్చుకున్నాడు కాబట్టి ఆ మరణము ఎవరిని బంధించలేదు, ఎవరిని తాకలేదు. అనగా ఆయన విశ్వాసం ఉంచినటువంటి వారు మరణములో నుండి జీవంలోనికి దాటి ఉన్నారు. మరణ భయం నుండి వారు విమోచన పొందుతున్నారు. క్రీస్తునందు ప్రియమైనటువంటి వాళ్ళారా, మా అమ్మ ఇటీవల ప్రభువునందు నిద్రించింది. ఆమె కొంచెం శరీర బలహీనమైనప్పటి నుంచి ఆమె చెప్పిన మాట ఏంటంటే, వెయిటింగ్ ఫర్ ద గాడ్స్ కాల్. నేను దేవుని పిలుపు కొరకు నేను ఎదురు చూస్తూ ఉన్నాను. ఐఎమ్ ప్రిపేర్డ్. ఐ హ్యావ్ నో ఫియర్ ఫర్ డెత్. మరణ భయము నాకు లేదు. విశ్వాసికి ఉండవలసినటువంటి గొప్ప లక్షణం అదే. We as a children of God should not fear for death any time. Any minute God may call us. ఆయన రాకడ సమీపముగా ఉన్నది. ప్రధాన దూత బూర ఊదనైంటూ ఉండగా, ఎప్పుడైతే ఆ ప్రధాన దూత బూర ఊదుతాడో ప్రభునందు మృతులు మొదట లేపబడతారు. ఆ తర్వాత సజ్జులైన మనం ఎదుర్కొన వెళ్తాం. యాజ్ ఎ చిల్డ్రన్ ఆఫ్ గాడ్ వీ షుడ్ ప్రిపేర్ ఫర్ దట్. ఒకవేళ నేను వాక్యం చెప్పుతుండగా ఆయన రాకడ రావచ్చు, నీవు సిద్ధంగా ఉన్నావా? ప్రభు చెప్పాడు, ఆయన పునరుద్ధానం అయిన తర్వాత నేను మళ్ళా వస్తాను. బిహోల్డ్ ఐ విల్ కమ్ బ్యాక్. ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను అని అంటూ ఉన్నాడు. ఆయన యుగములో ఉండేవాడు అంటే ఆయన మొదటి వాడు, కడపటి వాడు. నేను నిత్యము జీవించువాడు అంటాడు. 1వ అధ్యాయం 18వ వచనం ప్రకటన గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాం. నిత్యము నేను జీవించువాడును. క్రీస్తునందు ప్రియమైనటువంటి వాళ్ళారా, ఆయన త్వరగా వచ్చుచున్నాడు. ఈ పునరుద్ధాన యేసు క్రీస్తు ప్రభు ఆయన మరణపు ముళ్ళను ఆయన విరిచినాడు. ఆయన తిరిగి రానై ఉంటూ ఉన్నాడు. ప్రభు అంటాడు యోహాను సువార్త 14వ అధ్యాయం 2-3 వచనంలో, నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరచడానికి వెళ్తున్నాను. ఐఎమ్ గోయింగ్ టు ప్రిపేర్ ద ప్లేస్ ఫర్ యూ. యేసు క్రీస్తు వారి యొక్క పునరుద్ధానము మనకు స్థలము సిద్ధపరచడానికి, ఆయన చోట మనము ఉండినట్లుగా, సదాకాలం ఆయనతో ఉండినట్లుగా, ఆయనతో సహవాసం చేయనట్లుగా ఆయన మన కొరకు ఆయన స్థలము. కాబట్టి జీవిస్తున్న మనము మన హృదయాల్లో కలవరము అవసరమో లేదు. మానవుడు మరణము విషయంలో కలవరపడుతూ ఉంటాడు. ఈ కలవరమును తీసివేయడానికే
ఆయన పునరుద్ధానుడయ్యాడు. లెట్ నాట్ యువర్ హార్ట్ టు ట్రబుల్ బికాజ్ యూ హ్యావ్ బిలీవ్ ఇన్ మీ. మీరు నా యందు విశ్వాసం ఉంచారు కాబట్టి మీ హృదయములు కలవరపడా. ఎవరు హృదయాలు యేసుక్రీస్తునందు విశ్వాసం లేని స్థితిలో ఉంటారో వారికి కలవరం అండి, వారికి కలవరము, భయము. ఎందుకనగా వారి జీవితంలో ఇంకా యేసుక్రీస్తును రక్షకుడిగా ఆహ్వానించుకోలేదు. ఈ దినమున, ఈ యొక్క పునరుద్ధాన దినమున ఇంకా నీ జీవితంలో ఆ పునరుద్ధాన యేసుక్రీస్తును రక్షకుడిగా నీవు ఆహ్వానించుకోకపోతే, ఇంకా కలవరంలో, ఆ మరణ భయములో, సమాధానం లేని స్థితిలో, సంతోషం లేని స్థితిలో ఒకవేళ ఇంకా నువ్వు జీవిస్తున్నట్లయితే, లెట్ దిస్ ఈస్టర్ బ్రింగ్ సాల్వేషన్ టు యువర్ లైఫ్. Let this Easter bring peace and joy and hope of eternity in your life. నిత్య జీవపు నిరీక్షణ, శాంతి, సమాధానంలో దేవుడు మీకు అనుగ్రహించును గాక. టేక్ దిస్ ఆపర్చునిటీ. ప్రభా, ఈ యొక్క ఈస్టర్ దినమున అయ్యా నా కొరకు ఈ లోకానికి ఏతించినావు, నా కొరకే మరణించినావు, పునరుద్ధాన్ని తిరిగి లేచినావు. అయ్యా నాలో ఉన్న కలవరాన్ని, నాలో ఉన్న భయమును, నాలో ఉన్న అశాంతిని, అసమాధానమును తీసివేసి అయ్యా నువ్వు నా హృదయంలోకి రా. నీ శాంతి, నీ సమాధానము, నీ రక్షణ భాగ్యము, నిత్య జీవపు నిరీక్షణ నాకు అనుగ్రహించని మీ హృదయములను సమర్పించుకోండి. ఎవరైతే ఇంకా ప్రభుని రక్షకుడు మీ హృదయంలో స్వీకరించలేదో, క్రీస్తునందు ప్రియ సంగమా, మనను ఆయనతో కూడా లేపుట కొరకు పునరుద్ధానుడయ్యాడంట. యోహాను సువార్త 5వ అధ్యాయం మనం చూసినట్లయితే యేసు ప్రభు చెప్తున్నాడు శిష్యులతో ముందుగానే, ఒక దినము వచ్చుచున్నది, ఆశ్చర్యపడకుడి, ఒక దినము వచ్చుచున్నది, మృతులు లేపబడతారంట. కొందరు తీర్పు పునరుద్ధానములకు, కొందరు జీవ పునరుద్ధానములకు లేపబడతారు. తెస్సలోనికీయులకు రాసిన పత్రిక, మొదటి పత్రిక 4వ అధ్యాయం 16-17 వచనాలు దయచేసి చదవండి. 16-17 వచనాలు, 4వ అధ్యాయం, ఫస్ట్ థెస్సలోనియన్స్. ఆర్భాటముతోను, ప్రధాన దూత శబ్దముతోను, దేవుని బూరతోను పరలోకము నుండి ప్రభు దిగి వచ్చును. క్రీస్తు నందుండి మృతులైన వారు మొదట లేతురు, ఆ మీదట సజీవులమైన జీవించు మనము వారితో కూడా ఏకముగా ప్రభువుని ఎదుర్కొంటకు ఆకాశములకు మేఘముల మీద కొనిపోబడదుము. క్రీస్తు నందు మృతులు మొదట వేస్తారు. I have a question for you. Are you in Christ? Are you in Christ? ఒక 50 సంవత్సరాల అతన్ని హాస్పిటల్ తీసుకొచ్చారు. మా అమ్మ పక్క బెడ్లో పండబెట్టారు. ఏంటి అని ప్రశ్నిస్తే, దోశ కోడికూర తిన్నాడంట, ఎముక గొంతులో అడ్డం పడింది, ఊపిరి ఆడలేదు. తీసుకొచ్చిన 10 నిమిషాలకి మరణించాడు. ఎవరు కారకులండి? ఎనీ డిసీజ్, ఏ రోగము లేదు, ఆరోగ్యవంతుడు, సంతోషంగా భార్య చేత దోశ కోడికూర వండించుకున్నాడు, ఎంజాయ్ చేద్దాం అనుకున్నాడు. కానీ ఆ యొక్క దోశ కోడికూర ఆయనకి మరణమునకు కారణమవుతున్న సంగతి తాను ఊహించని కూడా ఊహించలేదండి. We don't know how the death will come to us. But whatever the way the death may come to us, if you are in Christ, you will be in Him and you will have a eternal life. నీవు ఆయన యందు ఉంటే, ఒకవేళ మరణించిన నీవు ఆయన రాకడలో మొదట నీవు లేస్తావు. క్రీస్తునందు ప్రియమైనటువంటి వాళ్ళారా, ఈ పునరుద్ధాన దినమున
దేవుడు మనకు ఆయన పునరుద్ధానం ద్వారా మనకు ఆ పరలోకములోనికి ఒక మార్గమును ఆయన మనకు సిద్ధపరిచినాడు. అదేందనగా మరణములో నుండి జీవంలోనికి దాటి వెళుతూ నిత్యము సదాకాలము మనము ఆయనతో ఉండనట్లుగా ప్రభు అన్నాడు, నేను యుగ సమాప్తి వరకు నేను మీకు తోడై ఉంటాను. ప్రభు ఆఖరి ఆజ్ఞ ఇచ్చాడు. ఆఖరి ఆజ్ఞ, మీరు సర్వలోకంలోకి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను. పునరుద్ధానుడైన యేసుక్రీస్తు ఆయన ఆరోహమై వెళ్ళక మునుపు పునరుద్ధానుడయ్యాడు. ఆయన దాదాపు 40 పర్యాయములు అనేక మందికి కనబడ్డాడు. అయితే చివరిగా ఆయన ఒక ఆజ్ఞను కూడా ఇచ్చినాడు. ఆయన చివరి ఆజ్ఞ నేడు సంఘమునకు మొదటి కర్తవ్యం. His last command is a priority, first priority of the church. అదేందనగా సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి. కాబట్టి సంఘము ఆయన మరణించాడు, పునరుద్ధానుడయ్యాడు, ఈ యొక్క పండుగ చేసుకోవడం కాదు. So God has given us a great responsibility on the church that go ye therefore and preach the gospel, and those who accept and give them baptism and make them disciples. ఆయన విశ్వాసులను చేయమని చెప్పలేదండి. లోకంలో చాలామంది విశ్వాసులు ఉన్నారు. అయ్యా ఆయన గొప్పవాడయ్యా, ఆయన ఏందో నేను నమ్ముతున్నానయ్యా అంటారు. కానీ ప్రభు విశ్వాసులు చేయమని చెప్పలా. సంఘము ఏమవ్వాలంటే శిష్యులు అవ్వాలండి. విశ్వాసులు చాలామంది ఉన్నారు ఈ లోకంలో. ప్రభువుకు కావాల్సింది ఎవరండి? డిసైపుల్స్ హూ కెన్ ఫాలో ద మాన్యువల్ విచ్ గాడ్ హ్యాస్ గివెన్ us. ఆయన వాక్యముగా వెంబడించే వారు కావాలి. ఆయన స్వరూపంలోనికి మార్చబడిన వారుగా ఆయన కోరుతున్నాడండి. యేసు ప్రభు శిష్యులు 12 మంది యేసు ప్రభుని కనుక్కోవడానికి ఎట్లా ఉంటాడు, ఎలా పట్టుకోవాలని వారు బేరం కుదిరించుకున్నారండి. ఎందుకంటే ఉన్న 11 మంది 12 మంది కూడా ఎవరిని చూసి యేసు ప్రభులాగే ఉన్నవారు అలవాట్లు. అందరూ యేసు ప్రభులాగే నడుస్తూ ఉన్నారు, యేసు ప్రభులాగానే మాట్లాడుతున్నారు. కాబట్టి గుర్తించలేకపోయారు ప్రధాన యాజకులు. ఆ దినాల్లో గుర్తించలేకపోయారు. ఎందుకనగా ఆల్ లుక్ ద సేమ్. డిసైపుల్ షుడ్ బి ఇమేజ్ ఆఫ్ ద మాస్టర్. కాబట్టి క్రీస్తునందు ప్రియమైనటువంటి వాళ్ళారా, మనము విశ్వాసముగా మనం తృప్తి చెందడం కాదు, కానీ మనం ఆయనకి శిష్యులు కావాలండి. శిష్యులు కావాలి. ఆయన సువార్తను ప్రకటించగలిగినటువంటి శిష్యులు. తోమా వలె భారతదేశానికి ఆయన ఎలాగొచ్చాడో అలాగా మనం సర్వలోకమునకు వెళ్ళగలిగే అటువంటి శిష్యులుగా ఉండాలి. ఎవ్రీ చర్చ్ ఈజ్ ఎ ట్రైనింగ్ చర్చ్ అండి. ప్రతి సంఘము తర్బీజిచ్చే సంఘముగా ఉండాలి. ఎవ్రీ చర్చ్ షుడ్ బి ఎ సెండింగ్ చర్చ్, taking the gospel of Jesus Christ, that the birth and death and resurrection of Jesus Christ to the world. ఆయన మరణ పునరుద్ధానములను ప్రకటించే సంఘంగా, చర్చ్ ఆఫ్ ప్రొక్లమేషన్. ఇటీవల ఒక కమిటీ వాళ్ళంట సువార్త ఎందుక వేస్ట్, దాని బడ్జెట్ తీసేయమన్నారంట. బడ్జెట్ తీసేయమన్నారంట. వ్యాన్ ఖర్చులు ఎందుకు, డీజిల్కి చాలా అవుతుంది, డ్రైవర్కి చాలా అవుతుంది అని అది క్యాన్సిల్ చేయమన్నారంట. అది నాకు చెప్తే చాలా ఆశ్చర్యపడ్డాను. ప్రభువు ఇచ్చిన మొదటి ఆజ్ఞనే మనం ఏం చేస్తున్నామండి? చివరి ఆజ్ఞ మొదటి కర్తవ్యం తీసుకోకుండా దాన్ని నిర్లక్ష్యము చేస్తున్నాం. దేవుని యొక్క సంకల్పం ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా మారు మనసు పొందాలండి. చివరిగా చూడండి, ఎప్పుడు ఆయన రాకడ వస్తుందో చూడండి. మత్తయి సువార్తలో అనుకుంటాను మొత్తం అందరికీ సువార్త అందింపబడాలి, అప్పుడే అంతము వస్తుంది. కాబట్టి క్రీస్తునందు ప్రియ సంగమా, దేవుని బిడలమైన మనము ఆయన సువార్తను ప్రకటించుటలో మనం ఏమాత్రము కూడా నిర్లక్ష్యంగా ఉండడానికి వీలు లేదు. ఆయన చివరి ఆజ్ఞను మన మొదటి కర్తవ్యంగా మనము
తీసుకోవాల్సిన అవసరత ఎంతైనా ఉంది. కాబట్టి ఈ యొక్క పునరుద్ధాన దినమున మనము ఆ పునరుద్ధాన యేసుక్రీస్తును మనము కలిగిన వారంగా మనము ఉన్నామా? ఆ పునరుద్ధాన సువార్తను మనం ప్రకటిస్తూ ఉన్నామా? కొంతసేపట్లో మీరు బలలో చేయి వేయబోతున్నారు. మనం పరీక్షించుకుంటున్నాం. యోగ్యమైన రీతిగా ఆ బలలో చేయి వేయబోతున్నాం. ఆ చేయి వేయవారు ఆ యొక్క మాట ఒకటి రాయబడింది, మేము ఆయన మరణమును ప్రచురము చేస్తాం. దట్ ఈస్ ద covenant that we made when we partake of the cup. మనము ఆయన బలలో చేయి వేస్తున్నప్పుడు ఆయన మరణమును మనము ప్రచురము చేయాలి. ఆర్ వి డూయింగ్ దాట్? మనం చేస్తున్నామా? ఆయన మరణము ప్రచురం చేయడం అంటే ఆయన సువార్తను మనము ప్రకటించాలి. ఆ పని మనం చేయగలుగుతున్నామా? ఒక్కసారి మన జీవితాలు మనము పరీక్ష చేసుకున్న వారమై మన హృదయాలను ఒక్కసారి ఈ యొక్క శుభ సందర్భంలో ఆ పునరుద్ధాన యేసుక్రీస్తు ద్వారా ఆ యొక్క ఐశ్వర్యము నీవు పొంది ఉన్నావా? మనం చూస్తున్నాం, నీతిమంతులుగా తీర్చబడ్డా. పునరుద్ధాన నిరీక్షణ ప్రభు మనకు అనుగ్రహించాడు. నిన్ను నన్ను సమాధానపరచడానికి యేసుక్రీస్తు ప్రభు ఆయన మరణించి తిరిగి లేచినాడు. నీవు అట్టి సమాధానం, అట్టి నిరీక్షణ, అట్టి నీతి ఈ పునరుద్ధానం ద్వారా పొంది ఉన్నావా? ఒక్కసారి అందరు తల్ల ఉంచండి. మన హృదయాలను మనం పరీక్ష చేసుకుందాం. ప్రభు లేచినాడు, కానీ నీ జీవితంలో ఆ పునరుద్ధాన అనుభవం నీకుందా? అనగా నీ పాపము నుంచి, నీ శాపము నుంచి, నీ దోషముల నుంచి నువ్వు మరణించి క్రీస్తులో నూతనమైన వ్యక్తిగా పునరుద్ధాన అనుభవంలోకి నువ్వు వచ్చావా? మన పాపముల చేతను, అతిక్రమం చేతను చచ్చిన స్థితిలో మనం ఉండగా క్రీస్తు మన కొరకు, మనల్ని లేపుట కొరకు ఆయన తిరిగి లేచినాడు. పరిశుద్ధుడా మీకు వందనాలు తెలియజేస్తున్నా. మా పాపపు బ్రతుకు నుంచి మమ్మల్ని విమోచించి పాపము చేతను అతిక్రమం చచ్చిన స్థితిలో మమ్మల్ని బ్రతికింపచేసి ఈ మరణ పునరుద్ధానం ద్వారా మమ్మల్ని నీతిమంతులుగా, పరిశుద్ధులుగా చేసి ప్రభా నిత్య జీవపు నిరీక్షణ మాకు అనుగ్రహించినందుకు వందనాలు. మీరు త్వరగా రానే ఉంటుండగా మేము మీ రాకడ కొరకు సిద్ధపడిన సంఘముగా, ఎత్తబడే సంఘముగా మేము ఉండుటకు సహాయం చేయమని, కృప చూపమని, మీ రాకడలో మేము మిమ్మును ఎదుర్కొనే స్థితిలో ఆ పునరుద్ధాన అనుభవ జీవితం కలిగిన వారంగా నీకు సాక్షులముగా జీవించుటకు సహాయం చేయమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.